ఏది ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆనందింతును, ఏమి నాకు లేకున్నా, కష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా, కష్ట సమయమందైనా, చెప్పండి అవకనే మంచేయాలి. అందరూ చెప్పని మాట, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, నిన్నే స్తుతించి కీర్తించెదనయ్యా, నిన్నే స్తుతించి కీర్తించెదనయ్యా, యేసయ్యనే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసయ్యనే మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ఈ కూడికలో ఎందుకు మమ్మల్ని ఈ లోకంలో ప్రవేశపెట్టాలని సత్యాన్ని సూటిగా మాట్లాడారు. మేము అనుకున్నాం పేరు కొరకు, ఉద్యోగం సంపాదన కొరకు, ప్రస్తుతం కొరకు పుట్టారు, కానీ మీ స్థుతి కొరకు మమ్మల్ని ఈ లోకంలో ప్రవేశపెట్టాలని సత్యం మాత్రమే నేర్చుకోవాలి. మా ఆస్తి స్తుతియే మా ఆస్తిగా మేము బ్రతుకుతాం ప్రభువా. ఈ లోక సంబంధమైన ఎన్ని సంపాదించిన భౌతికపరమైన మేలులన్నీ ఈ భౌతికాన్ని విడిచిపెట్టినప్పుడు అన్నీ కూడా ఆగిపోతాయి, కానీ నీ స్తుతి ఆగదు. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయమని సెలవిచ్చావు ప్రభువా. ఈ రోజు మొదలు నా బ్రతుకులో స్తుతికి ప్రాధాన్యత ఇస్తూ, నీ ఒక్కగానొక్క స్తుతి అనే కోరిక నేను తీర్చడానికి ప్రయాసపడతానని మీ సన్నిధిలో ప్రమాణం చేస్తున్నామయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఇప్పటికంటే అధికమైన ఆశీర్వాదం చేత ఈ మైదానంలో స్థలంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమరించదయ్యా. 30, 60, 100 రెట్లుగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడును గాక. వారి చేతి పనులు రెండంతలుగా రెట్టింపుగా ఆశీర్వదించబడును గాక. వారు చేస్తున్నటువంటి పనులలో ఆశీర్వాదం, వారి కుటుంబాల ఆశీర్వాదం, వారి ప్రయాణాల్లో ఆశీర్వాదం, వారి అడుగుల్లో ఆశీర్వాదం, వారి మాటల్లో ఆశీర్వాదం, వారి తీర్మానాల్లో నిర్ణయాల ఆశీర్వాదం, వేసే ప్రతి అడుగులో ఆశీర్వదించి మూసి వారిని తెరిచి వారి ముందు మార్గాన్ని సలాము చేసి వారి బ్రతుకులో ఈ క్షణం మొదలుకొని ఈ రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుభవపూర్వకంగా వారు అనుభవించడానికి సహాయం చేయమని మరొకసారి వీటికి ఏర్పాటు చేసినటువంటి సేవకులు సుశీలరావు గారిని, వీటికి ప్రోత్సహించిన వారందరినీ కూడా పేరు మీద ఆశీర్వదించమని శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన సాక్షిని యేసయ్యా నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.